మహత్తు మహత్తు మహత్తు. జై మత్స్యకార, జై మత్స్యకార. వద్దల్లాలి 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 వద్దల్లాలి. నిబంధనలు మనకి ఏదైతే ఈ రోజు వరకు కూడా తీర ప్రాంతాల్లో ఎక్కడైతే ఇసుక తిమ్ములున్నా, ఎక్కడైతే మొదల పగులున్నా, ఎక్కడైనా దంకున్నా, మరాడగులున్నా, ఇవన్నీ కూడా మన ఆస్తి. అది యాక్చువల్గా దాన్ని కొంతమంది బడాబాబులు కట్టడాలు సీఆర్ఆర్ విధంగా కట్టడాలు కట్టి దాన్ని సదును చేయడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి. సముద్రం కూడా ముందుకు జరగడం మనం చూస్తున్నాం. రోజు రోజు కూడా సముద్రం పెరిగిపోతుంది కానీ ముందుకు వచ్చేస్తుంది కానీ తగ్గట్లా. దానికి కారణం పొల్యూషన్. ఈరోజు మరి ఏ ప్రభుత్వం వచ్చినా సరే కాలువలో ఎదుర్కొన్నటువంటి ప్లాస్టిక్, కాలువల నుంచి ఎదిగిన ప్లాస్టిక్ అంతా కూడా సముద్రంలోకి వెళ్ళిన తర్వాత మత్స్య సంపద తగ్గిపోవడం. మరి మనల్ని మత్స్యకారులుగానే చాలా చిన్న చూపు చూస్తున్నటువంటి ఏ ప్రభుత్వమైనా ఏ అధికారులైనా మనకున్నటువంటి సహజ సంపద మత్స్య సంపద. మరి మత్స్య సంపద మీద అనేక పరిశోధన చేసుకున్నట్టయితే మనం ఒక మంచి పౌష్టికారం ఇచ్చే పరిశ్రమ ఏదైనా ఉందంటే మత్స్య పరిశ్రమ. మరి అపారమైన అనుభవం ఉన్నటువంటి మన మత్స్యకారులు సముద్రం లోపల చాలా లోతైన ప్రదేశాల్లో వాటి చేస్తూ మత్స్య సంపదను సంపాదించి మన రాష్ట్రానికి దేశానికి ఎంతో చాలా ఎక్కువ లాభసాటిగా ఉంటూ మరి లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి మత్స్య పరిశ్రమని మరి మత్స్యకారుడు తీరంలో విలువలాడుతుంటే అధికారులు ఆనందదారులు మునిగిపోతున్నారు. ఈరోజు అధికారులందరూ కూడా కళ్ళు తెరవాలి. ఎందుకంటే మేము చేసిన ఈరోజు నాలుగో రోజు చేసిన ధర్నా, ఈరోజు రివెన్యూ అధ్యక్షులు మన అధికారులు ముద్దుకుంటున్నారు కూడా. అది ఎందుకంటే ఒక సమస్య మీద పోరాడేటప్పుడు దానిపైన సమగ్రంగా దర్యాప్తు చేసి మీరు చేస్తున్న పోరాటం కరెక్టా కాదని తెలియజేసుకోవాలి. సార్ ఆత్మవిమర్శనం చేసుకోవాలి. మరి తీవ్రంగా కట్టడాలు కడుతుంటే మరి పక్కన ఉన్నటువంటి ఒక కట్టడాన్ని భారీ క్రయంతో మనం కూర్చోం ఆ రోజు. మరి అదే పక్కన ఉన్నటువంటి ఆ కట్టడాన్ని ఎందుకు విడిచిపెట్టారనేది అర్థం కావట్లా. అంటే సీఆర్ నిబంధనలు ఒకరికైనా అందరికీ వర్తించాలని అడుగుతున్నాం. మరి పక్కన 500 మీటర్లో ఉన్నటువంటి వాళ్ళు పర్మిషన్ లేకుండా కట్టుకుంటే మరి అధికారులు ఈ రోజు వరకు కూడా మధ్యనిద్ర. మన ఆశ్రమం అయితే ఒక హోటల్ యజమాని అతని కారు పైన ప్రభుత్వ వాహనం అని చెప్పి తిరుగుతుంటే మరి పోలీసు అధికారులు కానీ లేకపోతే మిగతా ఎవరైతే ట్రాఫిక్ అధికారులు కానీ మరి ఎందుకు అడిగిన కేసులు పెట్టడం అడుగుతున్నాం. ఒక మినిస్ట్రీ కూడా ఈ బొగ్గ సిగ్నల్ ఉండేది, గ్రీన్ సిగ్నల్ కానీ ఆరెంజ్ కానీ ఉండేది. అలాంటివి కూడా అతను పెట్టుకొని తిరుగుతున్నాడు. మరి దానిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదని ఒకసారి అడుగుతున్నాం. అంటే పెద్దలకు ఒక రూల్స్, చిన్నలకు ఒక రూల్స్ అని అడుగుతున్నాం. మనందరం కూడా రోజుల మీద వెళ్తాం. మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల నామాన్ని నెరవేర్చాలి, నెరవేర్చాలి. మత్స్యకారుల నామాన్ని నెరవేర్చాలి, నెరవేర్చాలి. మత్స్యకారుల నామాన్ని నెరవేర్చాలి, నెరవేర్చాలి. సంతోష్ సంతోష్ మత్స్యకారుల నామాన్ని నెరవేర్చాలి,
మత్స్యకారుల